एमडी फारूक साहब, अस्सलाम अलैकुम। आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉపవాస దీక్షలు రోజా సఫారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. ఈరోజు మీ యొక్క గౌరవార్థం ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజములకి ఆన్రోరిం ఇవ్వడం. మౌజములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత
నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళతారు. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులుంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రంగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ బాషా ఫెడరేషన్కి దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కబర్స్థాలు, ఈద్గాలు, సమాధులకు భూములు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి ఒకప్పుడైతే గడిచిన ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళందరికీ 2,50,000 రూపాయలు ఆండ్రోని కింద పారితోషికం ఇచ్చాం. ఇది కాకుండా అబ్దుల్ హక్ అవార్డుకి ప్రోత్సహించి 1,00,000 రూపాయల నుంచి 1,25,000 ఇచ్చాం. జీవనకాల